హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఎలక్ట్రికల్ గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఈ ఎలక్ట్రికల్ గ్రౌండ్ గురించి అర్థం కాక జుట్టు బీక్కుంటుండేవాడిని. లిటరల్లీ చెప్తున్నాను, ఎన్ని యూట్యూబ్లోకి వెళ్ళి ఎన్ని వీడియోస్ చూశాను, ఎన్ని బ్లాగ్స్ చదివాను, ఎన్ని పేపర్స్ చదివినా కూడా ప్రతిసారి ఏదో మిస్ అవుతుంది, ఏదో డిఫరెన్సెస్ అర్థం కావట్లేదు అని చెప్పి మస్తు ఇబ్బంది పడుతుండేవాడిని. ఆఫ్టర్ ఫస్ట్ జాబ్ తర్వాత లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు నా వర్క్ ఎక్స్పీరియన్స్, నా రియల్ వర్కింగ్లోంచి నేర్చుకున్నది ఈరోజు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ వీడియో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే నిజంగా గ్రౌండ్ గురించి మీకు తెలియకపోతే మాత్రం ఈ వీడియో ప్రొఫెషనల్ ఇంజనీర్స్కి కూడా బాగానే ఉపయోగపడుతుంది. ఓకే, అస్సలు గ్రౌండ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా, కొన్ని కన్ఫ్యూజన్ టాపిక్స్ అందరూ కూడా ఎక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు. ఫస్ట్ ఆ మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత వాటికి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డిఫరెంట్ గ్రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ గ్రౌండ్ అన్నది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ కాన్సెప్ట్, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కానీ గ్రౌండ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇలా ఈచ్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్కి డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, డిఫరెంట్ యూజెస్ కూడా ఉంటాయి. మనం చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఇక్కడ వాడాల్సిన గ్రౌండ్ని ఇక్కడ వాడుతుంటాం, ఇక్కడ చెప్పాల్సిన డెఫినేషన్ని ఇక్కడ చెప్తుంటాము. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒకటే స్కిమాటిక్లోనో లేకపోతే ఒకటే డిజైన్లో కూడా ఈ 3 గ్రౌండ్స్ని ఒకే చోట ఇంక్లూడ్ చేస్తాము, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అలాంటి చిన్న మిస్టేక్స్ వల్లనే ఈ కొత్తగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా గ్రౌండ్ అంటే జుట్టు బీక్కుంటూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. నేనైతే మైండ్ బ్లో అయిపోతుండేది, నాకు అర్థం కాక ఎన్ని వీడియోస్ చూడాల్సి వచ్చేదో, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు దొరక్క మస్తు ఇబ్బంది పడుతుండేవాడు. రైట్, సో ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అని అంటే, మన ఇంటిలో ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది. సో వాషింగ్ మిషన్ని మనం ఒక ప్లగ్ కనెక్ట్ చేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ కదా. సో సింపుల్గా చూపించాలి అంటే, సో ఇలాంటి ప్లగ్ ఒకటి ఉంటే తెలుసు కదా, ఈ ప్లగ్ మనకి, ఈ ప్లగ్లో మనం ఒక వాషింగ్ మిషన్ని కనెక్ట్ చేస్తాము. సో ఒకవైపు ఉండేదేమో లైను, ఇంకొక వైపు ఉండేదేమో హోల్స్ ఏమో న్యూట్రల్, ఈ పైన పెద్ద హోల్ ఏదైతే ఉందో అదే మన గ్రౌండ్ వైర్. రైట్, సో మీరు ఆ కేబుల్ని కనుక ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ కలర్లో, ఇది యునైటెడ్ స్టేట్స్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందన్నమాట. బ్లాక్ వైర్ వచ్చేసి లైన్ ఆర్ హాట్ అంటారు, వైట్ వచ్చేసి న్యూట్రల్ వైరు, ఈ గ్రీన్ వైర్ ఏదైతే ఉందో అదే మన గ్రౌండ్ వైర్. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ వైర్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, సేఫ్టీ పర్పసెస్ కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మన వాషింగ్ మిషన్ని మన ప్లగ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినాం. రైట్, ఈ వాషింగ్ మిషన్ లోపల మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఈ హాట్ వైర్ ఏదైతే ఉందో, ఈ లైన్ వైర్ హాట్ వైర్ ఏదైతే ఉందో, ఇది కనుక పొరపాటున వచ్చి మన వాషింగ్ మిషన్ మెటాల్ బాడీ కనుక టచ్ అయితే అది షార్ట్ సర్క్యూట్, దానికి గ్రౌండ్ ఫాల్ట్ అంటారు. యాక్చువల్ టర్మ్ వచ్చేసి గ్రౌండ్ ఫాల్ట్. సింపుల్ టర్మ్స్ కోసం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుందాం. అలా జరిగినప్పుడు, ఈ గ్రౌండ్ ఫాల్ట్ జరిగినప్పుడు మనం ఎవరన్నా వచ్చి ఈ వాషింగ్ మిషన్ కనుక టచ్ చేస్తే మనకి షాక్ కొడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం వాషింగ్ మిషన్ పట్టుకున్నా కూడా మనకి షాక్ కొట్టకుండా ఉండటం కోసమే మనం ఆ థర్డ్ వైర్ ఏదైతే పెద్ద ప్లగ్ ఉందో, ఆ గ్రీన్ వైరు, దాన్ని ఆ థర్డ్ గ్రౌండ్ వైర్ని యూజ్ చేస్తామన్నమాట. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ వచ్చేసి సేఫ్టీ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం. సో అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఒక వర్టికల్ లైన్ కింద ఒక రివర్స్ ట్రయాంగిల్, ఈ షేప్లో ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మనం వచ్చి వాషింగ్ మిషన్ కనుక టచ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, కరెంటు మనలో గుంటా పాస్ అవ్వకుండా, మనకి షాక్ కొట్టకుండా ఈ గ్రౌండ్ వైర్ త్రూ మళ్ళీ బ్యాక్ మన ట్రాన్స్ఫార్మర్, మన కరెంటు పోల్ దగ్గరకు కరెంటు వెళ్ళిపోద్ది అనమాట. మన త్రూ వెళ్ళకుండా, అంటే కరెంట్ అనేది మన త్రూ ఇలా గ్రౌండ్ లోపలికి వెళ్ళకుండా, ఎర్త్ లోపలికి వెళ్ళకుండా, ఈ కరెంట్ అనేది ఇలా ఈ బాడీ నుంచి, ఈ గ్రౌండ్ వైర్ నుంచి ఇలా రివర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది అనమాట. దాని ద్వారా మనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టదు. అందుకోసమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ అనేది ఉపయోగిస్తాం. జనరల్గా ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ గ్రౌండ్ వైర్ నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంటే
ఇక్కడ ఏదైతే ఈ ప్లగ్ మన ఇంటి దగ్గర ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ ఫ్యూజ్ బాక్స్లో ఫ్యూజ్ ఉంటుంది రైట్. ఆ ఫ్యూజ్ అన్నది ట్రిప్ అవుతుంది. సర్క్యూట్ బ్రేకర్ ఉందనుకోండి, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే హౌసెస్ కానీ బిల్డింగ్స్లో అన్నింటిలో కూడా సర్క్యూట్ బ్రేకర్స్ ఉపయోగిస్తున్నారు. మన పాత హౌసెస్ అయితేనేమో దానిలో ఫ్యూజెస్ ఉంటాయి, తెలుసు కదా, ఫ్యూజ్ కాలిపోయింది అని అంటాం. సో ఆ ఫ్యూజ్ అనేది బ్లో అవుతుంది. అలా బ్లో అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్లగ్ బీకేసి, సేఫ్టీ పర్పసెస్ కోసం ఈ ప్లగ్ బీకేసి వెళ్ళి ఆ సర్క్యూట్ బ్రేకర్ని రీసెట్ చేయటమో లేకపోతే ఆ ఫ్యూజ్ని రీప్లేస్ చేయటమో జరిగిద్ది రైట్. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ వీడియోలో, ఇది బిగినర్ వీడియో కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ ఏంట్రా అని అంటే సేఫ్టీ పర్పస్ కోసం ఉపయోగిస్తాం. అండ్ దాని సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోకి వద్దాం. మీకు ఫస్ట్ డెఫినేషన్ చెప్పడానికన్నా ముందు ఒక సింపుల్ సర్క్యూట్ ఒకటి చూపిస్తాను. నా దగ్గర ఒక 5 volts బ్యాటరీ ఉంది. దానికి ఒక ప్లస్ టెర్మినల్, మైనస్ టెర్మినల్, 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ప్లస్ సైడ్ మైనస్ సైడ్ ఉంది. ఈ 5 volts బ్యాటరీని ఒక మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేసినాను. మళ్ళీ అదే 5 volts బ్యాటరీని ఒక ఎల్ఈడి కనెక్ట్ చేసిన. అదే 5 volts బ్యాటరీని ఇక్కడ కెపాసిటర్ కనెక్ట్ చేసిన, ఇంకో కెపాసిటర్కి C1 C2 అని అనుకుందాం. ఆ 2 కెపాసిటర్స్ని C1 C2 ఇలా 2 కెపాసిటర్స్ కూడా కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే పేజీలో ఉంటే, నేనంటే చాలా సింపుల్. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద సర్క్యూట్ బోర్డ్స్లో 500 కాంపోనెంట్స్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవన్నీ ఒక పేజ్లో డ్రా చేయగలమా? చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తాము? మల్టిపుల్ పేజెస్లో స్కిమాటిక్ అన్నది మల్టిపుల్ పేజెస్లో డ్రా చేస్తాము. అలాగే ఇలా ప్రతి చోట కూడా ఇన్ని కనెక్షన్స్ ఇలా వైర్లు డ్రా చేస్తే చూడటానికి సర్క్యూట్ అనేది చదవటానికి కానీ చూడటానికి కానీ గలీజ్గా ఉంటుంది, మంచిగా ఉండదు. అందుకోసం మనం ఏం చేసాము అని అంటే సింపుల్గా మనందరూ కూడా, నేనే కాదు ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ బ్యాటరీ ప్లస్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి VCC అని ఒక నేమ్ ఇచ్చారు రైట్. అదే బ్యాటరీలో ఉన్న నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి GND గ్రౌండ్ అని చెప్పి నేమ్ ఇచ్చారు. ఓకే, నేమ్ మాత్రమే. పాజిటివ్ టెర్మినల్కేమో VCC అని నేమ్ ఇచ్చారు, నెగిటివ్ టెర్మినల్కేమో గ్రౌండ్ అని నేమ్ పెట్టారు. ఓకే, అది నేమ్ మాత్రమే, అంతే తప్ప దానికి ఎటువంటి ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా లేదు. అది జస్ట్ ఒక నేమ్ మాత్రమే. దీని బదులు ఈ VCC బదులు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనిల్ అని నేమ్ ఇస్తాను. నా సర్క్యూట్ ఏమైనా వర్క్ పాడవుతుందా? నో, నా సర్క్యూట్ యాజ్ యూజువల్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ అనిల్ అని ఇస్తే ఇవన్నీ కూడా అనిల్ అనే రాయాలి. అనిల్ 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 అని చెప్పే రాయాలి. అలాగే నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో దానికి ఇనీషియల్గా ఎవడైతే స్కిమాటిక్ డ్రా చేసిండో, ఏ కంపెనీ అయితే ఏ మహానుభావుడైతే డ్రా చేశాడో వాడు మన కర్మ కొద్దీ గ్రౌండ్ అని చెప్పి నేమ్ ఇచ్చాడు రైట్. నేనైతే ఆ గ్రౌండ్ అని నేమ్ ఇచ్చిండేవాడిని కాదు. సింపుల్గా ఏం చేసేవాడిని అంటే గ్రౌండ్ అన్న నేమ్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కిషోర్ అని నేమ్ రాస్తాను రైట్. ఇక్కడ కూడా కిషోర్ 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 అని నేమ్ రాస్తాను రైట్. ఇలా అదొక నేమ్ మాత్రమే కాబట్టి దానికి నా ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇలా ఏ నేమ్ ఇచ్చినా కూడా ఈ సర్క్యూట్ యాజ్ యూజువల్గా వర్క్ చేస్తుంది. ఈ సర్క్యూట్ వర్కింగ్లో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఈ స్కిమాటిక్ చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ అనిల్ ఉంది, ఇక్కడ అనిల్ ఉంది, అనిల్ 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 ఉంది కాబట్టి ఇవన్నీ కనెక్టెడ్ అయి ఉంటాయి అని అర్థం. ఇక్కడ కిషోర్ 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 అని ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి యాజ్ యూజువల్. ఇదే స్కిమాటిక్ యాజ్ యూజువల్, రెండు సేమ్ కదా ఇప్పుడు రైట్. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ అంటే అది ఒక నేమ్ మాత్రమే. ఓకే, అంతే తప్ప దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. ఈ నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో అంటే ఈ గ్రౌండ్ పాయింట్ ఏదైతే ఉందో అది మన రెఫరెన్స్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్లో ఏదైనా వర్క్ చేయట్లేదు అనుకోండి, మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఎలా టెస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీటర్తో టెస్ట్ చేస్తున్నాం అనుకోండి. మన దగ్గర ఒక మల్టీమీటర్ ఉంది. ఈ మల్టీమీటర్ని టెస్ట్ చేయాలి. వోల్టేజ్లో పెడతాం, వోల్టేజ్ వైపులో పెట్టేసి ఈ బ్యాటరీ దగ్గర 5 volts వస్తున్నాయా లేదా అని చూస్తాం రైట్. సో ఒక పాయింట్ ఏమో ఈ ప్లస్ పాయింట్ దగ్గర పెడతాం, ఈ నెగిటివ్ వచ్చేసి ఇక్కడ పెడతాం రైట్. సో ఈ పాయింట్ నెగిటివ్ సైడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెఫరెన్స్ పాయింట్ అని పిలుస్తారు. ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ టెర్మినల్ ఎప్పుడు కూడా అక్కడ పెట్టి ఇక ఈ పాజిటివ్ టెర్మినల్ని మనం మార్చుకుంటూ ఏ కాంపోనెంట్ వర్క్ చేస్తుంది, ఏ కాంపోనెంట్ వర్క్ చేయట్లేదు అనేది చెక్ చేస్తాం. అందుకే దీన్ని రెఫరెన్స్ పాయింట్ అని అంటారు. ఓకే, ఆ రెఫరెన్స్ పాయింట్కి ఇచ్చిన నేమే గ్రౌండ్.
యాజ్ యూజువల్గా గ్రౌండ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. కిషోర్ అని ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అని ఇవ్వచ్చు, చిరంజీవి అని ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే సర్క్యూట్ 100% వర్క్ చేస్తుంది. అది ఒక నేమ్ మాత్రమే. ఆల్రైట్. అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒక వర్టికల్ లైన్ కింద ఒక 3 హారిజాంటల్ లైన్స్ ఇలా ఉంటాయి. చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనేమో గ్రౌండ్ ఈ సింబల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో గ్రౌండ్ ఈ సింబల్. ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లోకి వెళ్తాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ వచ్చేసి చాసీ గ్రౌండ్ అని చెప్పి పిలుస్తారు. చాసీ గ్రౌండ్ అని ఎందుకని పిలుస్తారు అని అంటే, ఇక్కడ మన యాజ్ యూజువల్గా మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ లోపల ఒక బ్యాటరీ ఉంది, రైట్. ఇది ఒక 12 volts బ్యాటరీ, 12 volts DC బ్యాటరీ. దీనికి కూడా బ్యాటరీ కూడా ప్లస్ టెర్మినల్ మైనస్ టెర్మినల్ ఉంటుంది. మనకి కార్కు ముందు ఒక హెడ్ లైట్ ఉంటుంది కదా, ఈ హెడ్ లైట్ కొన్న 2 టెర్మినల్స్ని, ఈ బ్యాటరీ కొన్న 2 టెర్మినల్స్ని 2 వైర్ల త్రూ కనెక్ట్ చేస్తే ఈ హెడ్ లైట్ వెలుగుతుంది, రైట్. అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. కాకపోతే మన వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ కారు యొక్క చాసీ అంటే బాడీ ఉంది కదా, ఈ బాడీ అంతా కూడా అది దేంతో తయారు చేస్తారు? ఒక మెటల్ ఐరన్ తోటి తయారు చేస్తారు. ఐరన్ ఏంటి? ఐరన్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్. సో మన వాళ్ళు తెలివిగా ఈ ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఏం చేశారు అని అంటే, ఎలాగో మన దగ్గర మన కారు యొక్క చాసీ, కారు యొక్క బాడీ ఐరన్తో తయారు చేసింది కాబట్టి దాన్ని మనం ఒక వైర్లా ఎందుకు యూజ్ చేయకూడదు అని అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ నెగిటివ్ వైర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసి ఈ నెగిటివ్ టెర్మినల్ని తీసుకొచ్చి కార్ బాడీ కనెక్ట్ చేశారు ఇక్కడ, ఓకే. అలాగే లైట్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని తీసుకొచ్చి మళ్ళీ కార్కి ఇంకో చోట కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? స్టిల్ అదొక కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్, 100% క్లోజ్డ్ సర్క్యూట్ కదా, స్టిల్ ఒక లైట్ వెలుగుతుంది, రైట్. దీని ద్వారా ఏమవుతుంది? ఈ నెగిటివ్ టెర్మినల్కి ఉపయోగించాల్సిన వైర్ని రిమూవ్ చేసేసి ఆల్రెడీ ఉన్న కార్ బాడీని నెగిటివ్ వైర్ లాగా వాడుతున్నారు. దాని ద్వారా కాస్ట్ సేవింగ్, రైట్. కాస్ట్ సేవింగ్ కోసం అంటే డబ్బులు మిగిలించుకోవడం కోసం ఈ ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, నెగిటివ్ వైర్ తీసేసి కార్ బాడీని ఒక నెగిటివ్ వైర్లా వాడుతున్నారు. అలాగే ఇక్కడ ఒక లైట్ ఉంటుంది కదా, ఈ లైట్కి పాజిటివ్ వైర్ ఏమో డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేస్తారు, నెగిటివ్ వైర్ని ఏం చేస్తారు, నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తారు, మళ్ళీ కార్ బాడీకి కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేవింగ్. అలా కార్ లోపల ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా వాటికి నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అది కారు యొక్క బాడీకి కనెక్ట్ చేస్తారు. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కారు యొక్క బాడీని ఏమని పిలుస్తారు అని అంటే, చాసీ అని పిలుస్తారు. కింద బేస్ ఉంటుంది కదా, ఇది ఈ బేస్ని ఇంగ్లీష్లో చాసీ అని పిలుస్తారు, ఓకే. ఆ చాసీకి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ వైర్ని చాసీ గ్రౌండ్ అని చెప్పి పిలిచారు. ఇది ఒక నేమ్ మాత్రమే. చాసీకి కనెక్ట్ చేసే ఒక నెగిటివ్ టెర్మినల్ వైర్ని చాసీ గ్రౌండ్ అని పిలుస్తారు. ఆల్రైట్. సో అర్థమైంది కదా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనేమో గ్రౌండ్ వచ్చేసి సేఫ్టీ పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. ఏంటి? మనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా. ఎందుకు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వోల్టేజ్ వచ్చేసి 230 volts 240 volts ఇలా హై వోల్టేజ్ ఉంటుంది. ఇలాంటప్పుడు మనకి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. అందుకోసం సేఫ్టీ పర్పసెస్ కోసం గ్రౌండ్ వైర్ని సేఫ్టీ పర్పస్, ఫ్యూజ్ కాలిపోవటం కోసం లేకపోతే సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవ్వటం కోసం ఇక్కడ గ్రౌండ్ వైర్ అనేది ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో స్కిమాటిక్ డ్రా చేసినప్పుడు ఇలా గజిబిజిగా నెంబర్ ఆఫ్ లైన్స్ లేకుండా వాటికి సింపుల్గా ఒక నేమ్స్ ఇచ్చేసి సర్క్యూట్ అందంగా కనపడటం కోసం పాజిటివ్ టెర్మినల్స్కి నెగిటివ్ టెర్మినల్స్కి నేమ్స్ ఇచ్చారు. ఇలా నెగిటివ్ టెర్మినల్కి ఇచ్చిన నేమే గ్రౌండ్, ఓకే. యాక్చువల్లీ దీన్ని వాళ్ళు గ్రౌండ్ అని పిలుస్తారు. నన్ను అడిగితే మాత్రం నేనైనట్టయితే, నేను డిజైన్ చేసినట్టు ఇనిషియల్ డేస్లో నేను ఉన్నట్టయితే గ్రౌండ్ అని కాకుండా వేరే ఏదైనా ఒక నేమ్ ఇస్తుండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం గ్రౌండ్ బదులు 0 volts అని పిలవచ్చు. ఈజీ కదా. 0 volts అనగలోనే మనకి ఒక నెగిటివ్ టెర్మినల్కి కాబట్టి 0 volts అని ఇచ్చారు, 0 volts అని నేమ్ పెట్టారు అని అంటే ఈజీగా అర్థమవుద్ది. దీన్నేమో 5 volts అని పిలిచి దీన్ని 0 volts అని పిలిచామని చాలా ఈజీగా ఉండేది, అందరికీ ఈజీగా అర్థమైపోయేది, రైట్. ఇక్కడ గ్రౌండ్ సింబల్ ఏమో ఇది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లోనేమో కాస్ట్ సేవింగ్, డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం నెగిటివ్ వైర్ని రిమూవ్ చేసేసి కార్ బాడీనే నెగిటివ్ వైర్ లాగా వాడుకుంటారు. దాన్ని వాళ్ళు అలా వాడుకున్న ఆ నెగిటివ్ వైర్ని వాళ్ళు చాసీ గ్రౌండ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది, అంటే ఇలా క్రాస్గా ఉంటాయి అన్నమాట. 3 లైన్స్ క్రాస్గా ఉండి ఇలా అగైన్ వర్టికల్ లైన్ ఉంటుంది. ఆల్రైట్. సో అంతా బాగానే ఉంది.
యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా ఈ కన్ఫ్యూజన్ అంతటికి కూడా ఇంత వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మీ సీనియర్స్ కానీ లేకపోతే వేరే ఇంజనీర్స్ ఎవరైనా డెవలప్ చేసిన స్కిమాటిక్స్ కనుక తీసుకుని చూసారనుకోండి, ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రానిక్ స్కిమాటిక్, సపోజ్ ఒక సెల్ ఫోన్ స్కిమాటిక్ తీసుకుని మీరు కనుక, లేకపోతే ఆర్డినోనో, రాస్బెర్రీ పైయో ఏదైనా ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్ ఒకటి తీసుకుని వాటి స్కిమాటిక్స్ కనుక మీరు చూసారంటే యాక్చువల్లీ ఈ సింబల్ వాడాలి గ్రౌండ్కి, రైట్? కొంతమంది ఇంజనీర్స్ ఏం చేస్తారంటే చాలా గ్రాంటెడ్గా ఈ సింబల్ బదులు ఈ సింబల్ వాడతారు. ఓ గాడ్, ఈ సింబల్కి చాలా తేడా ఉంది. ఈ సింబల్లో ఉన్న ఈ గ్రౌండ్ వైరు ఎర్త్కి, భూమి లోపల గుంట తీసి ఆ గుంటలో ఒక రాడ్ పెట్టి ఆ రాడ్ కనెక్ట్ చేస్తారు ఈ గ్రీన్ కలర్ గ్రౌండ్ వైర్ని సేఫ్టీ పర్పసెస్ కోసం. ఓకే, సో కానీ ఇక్కడ ఈ సింబల్ వాడాల్సిన చోట ఈ సింబల్ వాడితే మనం ఏమన్నా సెల్ ఫోన్ని గుంట తీసి గుంట లోపల బూడ్చి పెడతామా? ఆర్డినో బోర్డును, రాస్బెర్రీ పైన సెల్ ఫోన్ని గుంట తీసి ఒక వైరు గుంటలో పెట్టం కదా. అలాంటప్పుడు ఈ సింబల్ వాడకూడదు, ఈ సింబల్ వాడాలి. ఆల్రైట్. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే అగైన్ ఈ సింబల్ వాడాల్సిన చోట ఇంకొంతమంది మహానుభావులు ఈ సింబల్ వాడుతుంటారు. అది చాసీ గ్రౌండ్ రా బాబు. సెల్ ఫోన్స్కి, రాస్బెర్రీ పైకి చాసీ అనేది ఉండదు. ఓకే, సో ఆ సింబల్ వాడకూడదు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఇది వాడాలి, ఎలక్ట్రానిక్స్కి ఇది వాడాలి, ఎలక్ట్రికల్కి ఇది వాడాలి. మిక్స్ అండ్ మ్యాచ్ చేయకండి. నేను మీకు చెప్పే సజెషన్ ఏంటి అని అంటే, మీరు కనుక ఏదైనా స్కిమాటిక్స్ డిజైన్ చేస్తున్నా, లేకపోతే స్కిమాటిక్ క్యాప్చర్ ఉపయోగించి ఈక్యాడ్ టూల్స్ ఉపయోగించి ఏమన్నా స్కిమాటిక్ డ్రా చేస్తున్నా కూడా కరెక్ట్ సింబల్స్ వాడండి. ఎందుకు అనంటే మీరు కరెక్ట్ సింబల్స్ వాడితే నెక్స్ట్ మీ తర్వాత వచ్చే జూనియర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే మీ పక్కన ఉన్న కొలీగ్స్కి కానీ ఈజీగా అర్థమవుతుంది స్కిమాటిక్ చూడంగానే. అండ్ ఎవరన్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ లేకపోతే మేనేజర్స్ మీరు డ్రా చేసిన స్కిమాటిక్ చూస్తే మీరు కరెక్ట్ గ్రౌండ్ సింబల్స్ వాడితే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ తప్పుగా వాడుతున్నప్పుడు మీరు మాత్రం కరెక్ట్గా వాడితే ఏం జరుగుతుంది? రైట్, మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. రైట్, సో కరెక్ట్ సింబల్స్ వాడండి. ఓకే, అండ్ ఇది ఒక బిగినర్స్ వీడియో కాబట్టి నేను సింపుల్గా ఉండడం కోసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్న ఈ గ్రౌండ్ గురించి చాలా సింపుల్గా చెప్పాను. సేఫ్టీ పర్పసెస్ కోసం ఈ గ్రౌండ్ని యూజ్ చేస్తాము అని చెప్పి. కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అన్నది చాలా ఇన్డెప్త్ టాపిక్. దాని గురించి చెప్పుకుంటూ పోతే అది ఒక 20 to 30 minutes వీడియో అవుతుంది. రైట్, సో అందుకే దాని గురించి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ నా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎలక్ట్రికల్ గ్రౌండ్ ఎలా వర్క్ చేస్తుంది, మనకి షాక్ కొట్టకుండా ఇది ఎలా ప్రివెంట్ చేస్తుంది అని అన్నది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఇంటి పక్కన గుంట తీసి గుంట లోపల ఒక గ్రౌండ్ రాడ్ పెట్టి ఆ వైర్ని మన సర్క్యూట్ బ్రేకర్కి ఎందుకు కనెక్ట్ చేస్తాము, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, సో ఐ గెస్ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు కొంచెమన్నా నచ్చింది, దీనివల్ల మీరు ఏమైనా తెలుసుకున్నారు అని అనుకుంటే లైక్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో రిలీజ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, సో మీరు ఆ వీడియోని మిస్ అవ్వరు. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, సీ యూ, బాయ్.